యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. త్వరగా ఎక్కుదాం మమ్మీ. అక్క నువ్వు కూడా రా అక్క. ముందు మీరు వెళ్ళండి వసు. పిల్లలు పదండి, రండి. వసు భయపడకు, పిల్లల్లా ఎంజాయ్ చేయి. అలాగే అక్క. చూసారా ఆంటీ, వసు అక్క ఇలా ఎంజాయ్ చేస్తుందో. చేయనివ్వవే. తుఫానుకు ముందు ప్రశాంతతలా, కడుపు పోయి ఏడ్చే ముందు ఎంజాయ్ చేయని. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలత్తయ్యా. జైంట్ వీల్ మీద అది అభి పక్కనున్న దాన్ని ఏం చేయగలనరా? అత్తయ్య వెళ్ళి అమ్మతో చెప్పత్తయ్యా. ఏం చెప్పన్రా? అర్థమైందిరా. మీ అమ్మకేం చెప్పాలో అది చెప్పేసొస్తాను. ఇంతకు మించి నేనేం చెప్పను జయంతి. ఏం చేయాలో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అన్నయ్య ఏమంటున్నాడు వదినా? చెప్పిందే చెప్తున్నారు, నా మాట వినట్లేదు. ఎందుకు వింటాడు వదినా? అసలు అభి వసూలే మన మాట వినట్లేదు. అందరం కలిసే వచ్చాం, ఆనందంగా గడపడానికే కదా వచ్చాం. వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. మనల్ని ఒక్క మాటైనా అడగచ్చు కదా. అందరం సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. మనం కాదంటామా వద్దంటామా? వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళొక కుటుంబం కాబట్టి, ఆస్తంతా వాళ్ళదే కాబట్టి, అంతా వాళ్లే అనుభవించాలి కాబట్టి, ఆనందించే హక్కు అర్హత మనకి లేవు కాబట్టి. పాపం ఆ పావుని చూడు, పిచ్చిది ఎలా చప్పట్లు కొడుతోందో. వసు జాగ్రత్త. ఆ హారికను చూడదనా, వెరిదాన్లా ఎలా చూస్తుందో. భాస్కర్ అఖిల్ని చూడదనా, పాపం ఆశగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవే. మీ ఇద్దరు కొడుకులు కోడళ్ళు నేల మీద ఉన్నారు. బస్సు అభి వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. జీవితం అంతా ఇంతేనా వదినా? వీళ్ళ ఆకలి చూపులు చూడటం, వాళ్ళు హేళన చేయటం, ఈ మాత్రం దానికని పిక్నిక్ అని పెండాకూడని ఎంత దూరం తీసుకొచ్చారు.
అన్నయ్య ఏమో ఏమి పట్టనట్టు పక్కకెళ్ళాడు. వీళ్ళని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది వదినా. నీకెలా ఉందో ఏమో కానీ అంతా మన కర్మ వదినా, కర్మ, మన దురదృష్టం అంతే. అవును, డాడీ లేకపోతే మమ్మీ ఏడ్చేసిద్ది. రే ఏంట్రా మీ అమ్మని అలా ఆట పట్టిస్తున్నారు? అమ్మ నిజంగానే భయపడింది పెద్దమ్మ. డాడీని గట్టిగా పట్టుకుంది. చూస్తున్నావా వదినా, వాళ్ళు వాళ్ళ నవ్వులు నాకైతే చాలా కంపరంగా ఉందబ్బా. అది పిల్లలైతే ఓకే అమ్మా, కానీ వసు ప్రెగ్నెంట్, తన లెక్కచ్చా? కడుపులో బిడ్డ ఏం కావాలి? అవును కదా. ఆ బుద్ధి ఆవిడకుంటేగా. మనం టెన్షన్ పడాల్సిందే గాని ఆవిడకి బాధే లేదు. అసలు సమస్య వసు కడుపులోని బిడ్డ వల్లే. వాడు వసు కడుపులో పడగానే అభి మనసు మారిపోయింది. ఇంట్లో ఎన్ని గొడవలు వస్తున్నాయి. ఆ బిడ్డ భూమి మీదకొస్తే తన ప్రాణాలకి ప్రమాదం అని తెలియక అభి వసుని వెనకేసుకొస్తున్నాడు. నిజం తెలిసినా మనం మాత్రం ఏం చేస్తాం అత్తయ్య? ఊరికే చూస్తూ బాధపడ్డం తప్ప. అంతే అన్నయ్య, బాధపడ్డం తప్ప మనం ఏం చేయలేం. మన జీవితం ఇంతే. బాధపడకండ్రా, మీ అమ్మ ఇంకా బతికే ఉంది. మీ అమ్మ ఉండగా మీకేం బాధరా? మీకోసం ఏవైనా చేస్తుంది. ఏం వదినా? హారిక ఎక్కడా? తను ఆ వసూలా కాదదినా, బొత్తిగా ఓ చోట ఉండుంటుంది. పోసిని, ఇప్పుడు అది వదిన కంట పడితే ఇంకేమైనా ఉందా? హారిక ఏంటి వసులాగా తప్పు చేస్తుంది? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అలా చేయొచ్చా? ఓరి నీ బుద్ధి లేని పెద్దోడా, ఎప్పుడేం మాట్లాడాలో ఇంకా తెలియదు వీడికి. ఏంటఖిల్, హారికకి నువ్వు జాగ్రత్తలు చెప్పలేదా? అలా చేస్తే కడుపులో బిడ్డ ఏం కావాలి? అమ్మో, నా బేబీ. వెళ్ళు. వెళ్ళరా.
వీడేంటి నిజంగా దాని కడుపులో బిడ్డ ఉన్నట్టు పరిగెడుతున్నాడు? పాపం, అసలు నిజం వాడికి ఇంకా తెలియదు కదా. హారిక, హారిక దిగు. హారిక, ఏం చేస్తున్నావు? ఉయ్యాలూగుతున్నాను. అమ్మ చూస్తుంది. చూస్తే వసువది నిరికించాలనుకుంటే నువ్వు ఇరుక్కుపోయేలా ఉన్నావు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలా చేస్తే బేబీకి ప్రమాదం కదా. అవును కదా, మర్చిపోయాను. సారీ అఖిల్. ఇంకెప్పుడు ఇలా చేయకు. బేబీని కేర్ఫుల్ గా చూసుకో. అయినా మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, వసువదినికి అబార్షన్ అయ్యేలా చేయడానికి. దిగు, జాగ్రత్త. ఏ బాబు, బన్నీ అంటే నువ్వే కదా? అవును, మీరెవరు? మీ డాడీ ఆ పైన ఉన్నారు, నిన్ను పైకి రమ్మన్నారు. ఎందుకు? అక్కడి నుంచి కిందికి జారడానికి. అవునా? డాడీ నాకు చెప్పనే లేదే. సర్ప్రైజ్ చేయాలనుకున్నారేమో. ఏవండి, వసుగారంటే మీరేనా? నేనే. మీ బన్నీకి ఎంత చెప్పినా మా మాట వినకుండా ఆ బిల్డింగ్ పైకి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఎక్కడికి వెళ్ళాడండి? అదిగో ఆ వాటర్ గేమ్ దగ్గరకు అనుకుంటా. బన్నీ, బన్నీ, బన్నీ ఆగు. బన్నీ, బన్నీ ఆగు. కిందకి రా బన్నీ. బన్నీ, బన్నీ. సారీ ఆంటీ. వసు, వసుగారు, వసు, వసుగారు, ఏమైంది? నీకేం కాలేదు కదా వసు? లేవండి. వసుగారు, ఆర్ యు ఓకే? బన్నీ, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మమ్మీ. ఎందుకు పైకెక్కావు? డాడీ పిలిచారని వెళ్ళాను మమ్మీ. బన్నీ, నేనెప్పుడు పిలిచాను? మీరు పైనున్నారని, నన్ను పిలిచారని. ఎవరు చెప్పారా నీకు? అంతా నీ ఇష్టమేనా? అందరూ ఇక్కడే ఉండి పైన నీకేం పని? నీ తోటి పిల్లలు అను, కీర్తి ఎంతో బుద్ధిగా ఉన్నారు. అయినా నువ్వు కూడా ఏంటి వసు, చిన్నపిల్లలా పరిగెత్తడం ఏంటి? కడుపుతా ఉన్నావు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అయ్యి ఉంటే? ఆ బాధ్యతే ఉంటే తనలా ఎందుకు చేస్తుంది? అందర్నీ ఎందుకు ఇబ్బంది పెడుతుంది? పెద్దవాళ్ళెవరూ తోడు లేకుండా
ఎటూ వెళ్ళొద్దని చెప్పాను కదా బన్నీ, ఎందుకు వెళ్ళావు? తాతయ్య అదే డాడీ. షడా బన్నీ, జస్ట్ షడా. చేసిన తప్పు చాలక అబద్ధాలు కూడానా? తను నా మాట వినడం లేదు, నువ్వు నా మాట వినడం లేదు. మీ ఇద్దరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఛే! అసలు నా పిల్లల్ని చూసి నేర్చుకోండి. నేను చెప్పిన మాట వింటారు. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. బన్నీ కూడా జాగ్రత్త. పావని, రా వెళ్దాం. సారీ మమ్మీ, నేను అబద్ధం చెప్పలేదు. ఆంటీ వాళ్ళెవరో డాడీ పైన ఉన్నారని చెప్తే నేను వెళ్ళాను మమ్మీ, అంతే. కాసేపు నాతో మాట్లాడకు, వెళ్ళు వెళ్ళు. అందరం కలిపి సరదాగా గడపాలనొస్తే ఇలా ఎడమొహంగా పెడమొహంగా ఉండటం కరెక్టు కాదు. అందర్నీ ఒకచోట చేర్చి సంతోషంగా గడిపేలా చేయాలి. ఏంటన్నయ్యా అందరూ అదోలా ఉన్నారు? పార్క్ వచ్చి ఇలా ఉంటే ఎలా? పోనీ ఇంటికి వెళ్ళిపోదామా? ఇందాకే కదా వచ్చాం సుమంగళి, అప్పుడే ఇంటికా? సాయంత్రం వరకు సరదాగా గడుపుదాం. అందరం కలిసి ఏదైనా గేమ్ ఆడదాం. అభి, నువ్వెళ్ళి వసూని బన్నీని తీసుకురా. నానా, నేను వెళ్ళి తీసుకొస్తాను మావయ్య. వసు, మావయ్య గారు పిలుస్తున్నారు, పద వెళ్దాం. నా మనసేం బాలేదక్క, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. పోరాడ్డానికి వచ్చి ఒంటరిగా ఉంటానంటే ఎలా చెప్పు? ఆయనేం మాట్లాడారో విన్నారు కదక్క. తన పిల్లలు నా పిల్లలు అంటూ వేరు చేసి మాట్లాడారు. నాకెంత బాధగా ఉంటుంది. కోపంలో అభి అన్న మాటలు పట్టించుకోకు వసు. అంతా వీడి వల్లే. చెప్పిన మాట వినకుండా ఏదేదో చేస్తాడు. బన్నీ, ఇలారా. పెద్దవాళ్ళు తోడు లేకుండా పైకెందుకెళ్ళావు? డాడీ పైనుండి నన్ను పిలుస్తున్నారని ఒక ఆంటీ చెప్పింది పెద్దమ్మ. వేరే వేరే అబద్ధాలు చెప్పకు బన్నీ. ఇందాక మీ డాడీ తిట్టింది చాలదా? మళ్ళీ నాతో తిట్టించుకుంటావా? నువ్వుండు వసు. డాడీ పైనున్నారని నీకెవరు చెప్పారు బన్నీ? అదిగో ఆ ఆంటీయే పెద్దమ్మ. వసు, నువ్వు సడన్ గా కిందెలా పడ్డావు? ఎవరో కాలు అడ్డం పెట్టినట్టు అనిపించిందక్క.
వసు ఇలా రా. ఇదంతా మనవాళ్ళు చేసిన పనే వసు. నీకు అబార్షన్ అయ్యేలా చేయడానికి మన వాళ్ళు ఎవరినో పురమాయించినట్టున్నారు. వాళ్లే బన్నీని పైకి పంపించి నిన్ను కంగారు పడి పరిగెత్తేలా చేసి కాళ్ళడ్డు పెట్టి పడిపోయేలా చేశారు. దేవుడి దయ వల్ల కడుపులోని బిడ్డకి ఏం కాలేదు. అనవసరంగా నువ్వు బన్నీని తిట్టావు. వెళ్ళి సారీ చెప్పు వసు. మన వాళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. సారీ మమ్మీ, నేను అబద్ధం చెప్పలేదు, ప్రామిస్. నేనే నీకు సారీ చెప్పాలి బన్నీ. నీ గురించి తెలిసి కూడా సారీ.